అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌడ్. ప్రపంచంలోనే డెంగ్యూకి అద్భుతమైన ట్రీట్మెంట్. కోవిడ్‌కి ఆల్రెడీ చెప్పాను. 4 డేస్ అది కూడా. ఇది డెంగ్యూకి. జస్ట్ ఈ కేస్ 20,000 ప్లేట్లెట్స్ ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆఫ్టర్ 1 డే ప్లేట్లెట్స్ అనేది పడిపోయి 9,000కి రీచ్ అయింది. 9,000 7,000 మళ్ళీ 9,000కి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ పేషెంట్ భయపడి వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అది నా హాస్పిటల్ కాదు, వేరే హాస్పిటల్. సో అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఒకటే నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ బాగుందని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పడంతో దే స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. సో ఆన్ సెకండ్ రోజు స్టార్ట్ చేశారు. సెకండ్ రోజు ప్లేట్లెట్స్ అనేది 9,000 నుంచి 20,000 ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా పెరగడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద ట్రీట్మెంట్. అందుకే 100% ట్రీట్మెంట్ అంటున్నారు. 24 అవర్స్లో పెరగడం. నెక్స్ట్ డే థర్డ్ రోజు 25,000, ఆ తర్వాత 2 డేస్కి 35,000, ఆ తర్వాత 2 డేస్కి 65,000, ఆ తర్వాత 2 డేస్కి 1,15,000, ఆ తర్వాత 2,40,000. సో ఇక్కడ ఏంటంటే పెరగడమే చూస్తున్నారు, ప్లేట్లెట్స్ ఇక్కడ పడడం చూస్తలేరు. బట్ ఎందుకు ఇంత తక్కువ ప్లేట్లెట్స్ పెరగడం అంటే ఏజ్ ఇస్ అ ఫ్యాక్టర్. చిన్నపిల్లలు అయితే వితిన్ 2 to 3 డేస్, మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే 4 డేస్లో, సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇట్ విల్ టేక్స్ టైం బికాస్ దేర్ ఈస్ ఎ డిప్రెషన్ వల్ల ప్లేట్లెట్స్ అనేది పెరగడం చాలా తక్కువ ఉంటుంది. సో దట్స్ వై. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో ఎప్పుడైతే పేషెంట్ అడ్మిట్ అవుతారో ఇంకా డిటోరియేట్ అవ్వడం చూస్తాం. ఎందుకు చూస్తాము? ఇది కారణాలు ఏంటంటే 4 కారణాలు. ఒకటి ప్యాంటప్రజోల్ యూజ్ చేస్తారు, అస్సలు యూజ్ చేయొద్దు. సైంటిఫిక్గా ఉంది ఆన్సర్ దానికి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సెకండ్, యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు, ఐవి యాంటీబయాటిక్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు, ఈవెన్ సింపుల్గా యాంటీబయాటిక్ యూజ్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ అనేది తగ్గుతుంది. అది ముఖ్యంగా అన్నిట్లలో. సో ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా థ్రాంబోఫ్లెబిటిస్ వీన్ అంతా కూడా గట్టి అయిపోయి లోపలంతా కూడా ఇంజురీ అయిపోయి ప్లేట్లెట్స్ అనేది ఎక్కువ కన్సప్షన్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ 40,000 ఉన్న ప్లేట్లెట్స్ ఐవి యాంటీబయాటిక్ పెట్టడం వల్ల 5,000, 4,000, 10,000 పడిగా తగ్గుతుంది తప్ప పెరగదు. సో నో యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. థర్డ్, చాలామంది క్యారిపిల్, పపాయా ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయలేదు ఇప్పటి వరకు పెరిగినట్టు. ఎక్కడ కూడా ఇమీడియట్గా పెరిగినట్టు కానీ చూపించలేదు. సో ఇవన్నీ కూడా యూజ్లెస్. పపాయా లీఫ్ జ్యూస్ కానీ, లేకుంటే బత్తాయి రసం అనో, ఈ రసం అనో, ఆ రసం చాలామంది చేస్తుంటారు, కానీ ఏ కివీ ఫ్రూట్ అని ఇది కూడా ఏ రిజల్ట్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ కమ్స్ హైడ్రేషన్ ప్రతి మనిషికి కావాల్సింది. హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు ప్రతి మనిషికి కూడా కావాల్సింది, ఎందుకంటే బ్లడ్లో వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఫీవర్ కేసులు తాగమని చెప్తాము, ఓఆర్ఎస్ తాగమని. ద లాస్ట్ ఇస్ ద లీస్ట్ ఏదైతే ఉందో, కొంతమంది స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు, అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకా దారుణమైన పరిస్థితికి, లేనిపోయిన ఇన్ఫెక్షన్లు దారితీసే విధంగా. సో నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్ని మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ అందుకోసం రిజల్ట్ రాదు, ఇంకా ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి దారితీస్తుంది. ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ నా ట్రీట్మెంట్లో నో రోల్. హాస్పిటలైజేషన్ 0. ఎందుకు హాస్పిటలైజేషన్ 0 అంటున్నానంటే ద డైట్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మెడిసిన్స్తో పాటు డైట్ కూడా ఇంపార్టెంట్. అందుకోసం ఆ డైట్ ఇవ్వకుండా చేస్తారు కాబట్టి ప్లేట్లెట్స్ అనేది పెరగవు. బట్ నేను ఇందాక చెప్పిన కేసులో కూడా ప్లేట్లెట్స్ మెల్లిగా పెరగడానికి కారణం మందులు. దానికి తగ్గట్టు డైట్ ఇచ్చినట్టయితే చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. సో అందుకే నా దాంట్లో 100% రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ అందరినీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి వాళ్ళు కూడా నా వీడియోను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో మీ యొక్క థంబ్ లైక్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇది 10 మందికి రీచ్ అయ్యి ప్రాణాలు కాపాడే విధంగా ఉంటుంది. ఇది ఒకటి కోవిడ్కి 4 రోజుల ప్రపంచంలో, అది కూడా డెంగ్యూకి ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ పెరగడం, చికెన్ గునియాలో జాయింట్ పెయిన్స్ రాకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా 100%. సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, బర్డ్ ఫ్లూ కూడా మందు ఉంటుంది, వస్తుంది కూడా. ఎందుకు అంటే దానికి కావాల్సిన మెడిసిన్ ఏదైతే ఉందో పక్షుల్లో నేను ప్రయోగించి చూస్తున్నప్పుడు 100% రిజల్ట్స్ వచ్చినాయి, అది పోల్ట్రీలో. సో వాటిలో కూడా భయపడిన అవసరం లేదు. అలాంటి పాండమిక్ వచ్చిన డెంగ్యూ లాంటిదో, కోవిడ్ లాంటిదో, కోవిడ్లో ఆల్ఫా డెల్టా వచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు భయపడకుండా బయటపడవచ్చు కేవలం వసంత్ ప్రోటోకాల్.
So I request all the people to share, like, and subscribe the things.